రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాది దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక హృదయంతో మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి మా అందరికిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ ఉదయకాల సమయం నుండి ఇంతవరకు మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా, మమ్మను కాపాడినారు తండ్రి, మమ్మను పోషించినారు దేవా. ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉన్నారు. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు సహాయం చేశారు. ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు తండ్రి. ప్రతి ఆటంకం నుండి, అపాయాలు, ప్రమాదాల నుండి మమ్మను రక్షించినారు దేవా. కష్టాల నుండి, శ్రమల నుండి, అక్కరలు కొరతల నుండి మమ్మను కాపాడినారు తండ్రి. అయ్యా, ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిందేవా, ఈ దినమున ఎక్కడైతే మీ దృష్టికి పాపం చేశామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినామో, అవిధేయతగా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించండి దేవా. మీ దృష్టికి నీతిమంతులంగా, యథార్థవంతులంగా, భయం భక్తి కలిగి జీవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. మీకు మహిమకరంగా, సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారు ఏ పనులలో విఫలం అయినారో, ఏ ప్రయత్నాలను వారు సాధించలేకపోయారో, ఎవరిని బట్టి నిందలను, అవమానాలను ఎదుర్కొన్నారో, ఎందరిని బట్టి మోసపోయిన స్థితిలో ఉన్నారో, దయచేసి ప్రతి పరిస్థితి విషయమై బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటిని ఈ సమయాన మీరు తుడవండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. మీ చిత్తమైతే మరలా వారికి చక్కని అవకాశాన్ని దయచేయమని, గొప్ప విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. మా మొరలను మీరు ఆలకించండి దేవా. మీరే మాకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి. ఈనాడు మాకెదురయ్యే ప్రతి సమస్య, శ్రమ, కష్టం కొరకు పట్టుదలతో మొరపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. విసుగక, ఎడతెగక నిత్యము అత్యాశక్తితో మీకు ప్రార్థిస్తూ మీ గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతికే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, ఎల్లప్పుడూ ఆత్మానుసారంగా జీవించుటకు మాకు నేర్పించండి తండ్రి. శరీరానుసారమైన జీవితాన్ని మాలో నుంచి తీసివేయండి దేవా. ఆత్మీయ ఎదుగుదలను అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఈనాడు మా కుటుంబంలో, మా వ్యక్తిగత జీవితంలో మీకే మొదటి స్థానం ఇచ్చే వారిమిగా, మిమ్మునే అధిపతిగా చేసుకునే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, దయగలిగిన దేవా, బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. వారి కష్టాల నుండి, శ్రమల నుండి మీరే రక్షించండి దేవా. ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన మిమ్మునే ఆశ్రయిస్తున్నాము దేవా. మిమ్మును మాత్రమే దిక్కుగా చేసుకుంటున్నాము తండ్రి. మీ మీదనే ఆధారపడుతున్నాము దేవా. దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. దేవా, మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పాపపు ఆలోచనలు కలిగి చెడు తలంపుల నుండి బయటకు రాలేని వారిగా ఉంటున్నారు దేవా. అయ్యా, నిత్యము పాపంలో పడిపోయే వారిగా, దాసత్వంలో బ్రతికే వారిగా ఉంటున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి పాప బానిసత్వం నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. లోకంలో, పాపంలో చెడు అలవాట్లు కలిగి, చెడు స్నేహాలతో జీవిస్తూ వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్న బిడ్డలందరినీ ఈ సమయాన మీరు దృష్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సినిమాలకు, త్రాగుడికి, చెడు తిరుగులకు అలవాటు పడి కుటుంబ సభ్యులను తిడుతూ, కొడుతూ వారిని నానా రకాల బాధలకు గురి చేస్తున్న వారి ఎడల మీరే గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించండి దేవా. కుటుంబాన్ని పట్టించుకోకుండా, బాధ్యతగా లేకుండా జీవిస్తున్న పెద్దల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది బిడ్డలు వాహనాలు కలిగి ఉండాలని, ప్రాపర్టీస్ కలిగి ఉండాలని,
ఉండాలని, ఇండ్లు కలిగి ఉండాలని, స్థలాలు భూములు కలిగి ఉండాలని ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బిడ్డలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. అయ్యా సహాయం చెయ్యండి, బలపరచండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఆర్థిక ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధి లేక నష్టాల పాలవుతూ కష్టాలను అనుభవిస్తూ అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారు దేవా. అలాంటి వారందరినీ మీరు కనికరించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఫలింప చెయ్యండి. బిడ్డల్ని అత్యున్నతంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నిన్ను సేవించే నీ బిడ్డలను పై స్థానంలో ఉంచండి దేవా. తలగా ఉంచండి ప్రవ్వా. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో సంతానం లేక బాధపడుచున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ పిల్లలు పుట్టక సంతానమందక బాధపడుతున్న భార్య భర్తలు ఎంతో మంది ఉంటుండగా వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడు తండ్రి. వారిలో ఉండే లోపాలను, అనారోగ్య స్థితిని మీరు స్వస్థపరచండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం కొరకు రకరకాల హాస్పిటల్స్ తిరుగుతూ రకరకాల టెస్టులు చేయించుకుంటూ మందులు మింగుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి ఫలితం లేక బాధపడుచున్న వారి ఎడల మీరే కనికరం చూపించండి దేవా. అయ్యా, బిడ్డలు ఎంతో నష్టపోతున్నారు తండ్రి. ఆ నష్టాన్ని మీరే సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వ్యాపారాలు బాగా సాగక నష్టాల పాలైన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అభివృద్ధి పొందలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా, మీరే వారి వ్యాపారాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో దేవా, హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. హాస్టల్లో ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్న వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ముఖ్యంగా ఆడబిడ్డల్ని మీరు కాపాడండి దేవా. ఆడబిడ్డల చుట్టూ దూతల్ని భద్రతగా కావలిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఉద్యోగ పనుల నిమిత్తం రకరకాల ప్రయత్నాలు చేయాలని రకరకాల ప్రాంతాలకు, దేశాలకు, రాష్ట్రాలకు, జిల్లాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. ప్రియులు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేర్చండి దేవా. బిడ్డల పనులను, ప్రయత్నాలను మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు శాలరీస్ ఇవ్వని అధికారులను మీరు మార్చండి దేవా. పెండింగ్ లో ఉన్న జీతాలు సకాలంలో ఇచ్చేలాగున ప్రతి యజమానుని మనసును మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల బాధల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంత కష్టపడి ఉద్యోగం చేసినప్పటికీ సరైన జీతాలు రాక బిడ్డలు బాధపడుచున్నారు దేవా. అలాంటి వారందరినీ మీరు కనికరించమని, దృష్టించమని, మీ గొప్ప కార్యాన్ని వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, మా దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాల్ని, గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని మీరు దీవించండి. అధికారులందరికీ మంచి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. వారి కుటుంబాలను రక్షణలోకి నడిపించండి దేవా. ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతల నుంచి కావలిగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు వివాహ ప్రయత్నం చేసి విసిగిపోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని సంబంధాలు చూసినా వివాహం జరగక బాధపడుతున్న యవ్వన సహోదరి సహోదరుల్ని మీరు కనికరించండి దేవా. ఏ కారణాన్ని బట్టి వివాహం ఆలస్యమవుతున్నదో దయచేసి బిడ్డల ఎడల మీరే ఘనమైన కార్యం జరిగించండి దేవా. కృప చూపించండి. వారి కన్నిటిని మీరు తొడవండి. వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, మనుషుల మీద ఆధారపడకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వివాహం ఆగిపోయి బాధపడుతున్న వారి బాధను కూడా మీరు తీర్చండి దేవా. వరకట్న వేధింపుల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అదనపు కట్నం కావాలని వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఆత్మహత్య చేసుకుంటున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ కారణాన్ని బట్టి, ఏ పరిస్థితిని బట్టి వారు ఆత్మహత్య చేసుకుంటున్నారో దయచేసి అయ్యా వారిలో ఉండే పిరికితనాన్ని తీసివేయండి దేవా. వారికి వచ్చిన కష్టాలను ధైర్యంతో ఎదుర్కొనే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
అయ్యా ఈనాడు ఆత్మహత్య అనే నిర్ణయాలను మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలలో మీ గొప్ప ధైర్యాన్ని నింపండి దేవా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో గవర్నమెంట్ జాబుల కొరకు ప్రయత్నిస్తున్న వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. రకరకాల కోచింగులు తీసుకుంటుండగా, కష్టపడి చదువుతుండగా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. కుటుంబానికి పిల్లలకు దూరంగా ఉండి ప్రిపేర్ అవుతుండగా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా అలాగే ఉద్యోగాలు చేసుకుంటున్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. వారి పనులలో బిడ్డల్ని హెచ్చించండి దేవా. అధికారుల ఒత్తిళ్ల నుండి కాపాడండి దేవా. సహోద్యోగుల వ్యతిరేకతల ద్వేషాల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి తండ్రి. పని భారాన్ని తగ్గించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రియులు పనులు చేసుకుంటుండగా చక్కటి జ్ఞానం కలిగి ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారి కోరికను మీరు తీర్చండి దేవా. అయ్యా వారు కోరుకుంటున్న పోస్టుకి ప్రమోషన్ వచ్చేలాగున కృప చూపించండి దేవా. ట్రాన్స్ఫర్ కోసం కనిపెట్టుకొని ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఆశిస్తున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంక్రిమెంట్స్ పడాలని, జీతాలు పెరగాలని కష్టపడి పనిచేస్తున్న ప్రియుల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కుటుంబాలలో మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. మాకు సమీపంగా ఉండే దేవుడోగా, మా మొరలను వినే దేవుడోగా, మాకు తోడుగా ఉండే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఈ దినమున శత్రు భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అనేక అపాయాలు, ఆటంకాలు, ప్రమాదాల నుంచి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మేము మీ దృష్టికి పాపం చెయ్యకుండా, అవిధేయతగా జీవించకుండా, మీకు దుఃఖాన్ని కలిగించకుండా, మీకు విరోధమైన కార్యములు చెయ్యకుండా పవిత్రంగా, పరిశుద్ధులంగా, నీతిమంతులంగా, యథార్థవంతులంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, కష్టం ఎదురైనా, శ్రమ వచ్చినా, బాధ కలిగినా మేము కృంగిపోకుండా, ఏడుస్తూ కూర్చోకుండా వెంటనే ప్రతి పరిస్థితి విషయమై మిమ్మునే ఆశ్రయించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. భారంతో మొరపెట్టే హృదయాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. అయ్యా ఈనాడు ప్రవ్వా మీకు ప్రార్థించడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో, మీ సన్నిధికి వెళ్ళడంలో మేము నమ్మకస్తులంగా ఉండుటకు సహాయం చెయ్యండి. అల్ప విశ్వాసులంగా, అవిశ్వాసులంగా సందేహించే వారిమిగా మేము ఉండకుండా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి దేవా, దయ చూపించండి తండ్రి. అయ్యా నమ్మకంతో ప్రార్థించే వారి జీవితంలో గొప్ప కార్యములు చేసే దేవుడో తండ్రి. అయ్యా నన్నడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగానిచ్చదనన్న మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ సమయాన మిమ్మునే అడుగుచున్నాము దేవా, మీకే మొరపెడుతున్నాము తండ్రి. శ్రేష్టమైన ఈవులను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా సహాయం చేయండి తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు దుఃఖంలోనే జీవిస్తున్నారు దేవా. ఏమీ పొందుకోలేని వారిగా ఉంటున్నారు దేవా. రకరకాల అక్కరలు, కొరతలు కలిగి బ్రతుకుతున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని మీరు దృష్టించండి దేవా. వారి ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలందరూ చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అలాగే సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి దేవా. ప్రతి అక్కర కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదన్నారు దేవా. అయ్యా నీ బిడ్డలకు విరోధంగా, వ్యతిరేకంగా, దుఃఖకరంగా మారుతున్న ప్రతి శత్రువును, అపవాదిని, ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి దేవా. బిడ్డలకు నెమ్మది లేకుండా చేసే బాధలను మీరు తొలగించండి దేవా. అపవిత్రాత్మలను, అంధకార శక్తులను, దురాత్మలను యేసు అధికారం గల నామంలో గద్దించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు
మా ప్రార్థనలకు, సేవా పరిచర్యకు, మా కుటుంబాలకు, మా పిల్లలకు, మా ఉద్యోగాలు, వ్యాపారాలకు, సంఘాలకు, విశ్వాసుల కుటుంబాలకు విరోధంగా మారుతున్న అంధకార శక్తులను మీరు లయపరచండి దేవా. మా పనులకు, మా ప్రయత్నాలన్నిటికీ విరోధంగా తయారవుతున్న అపవిత్రాత్మలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ కంచె కాపుదల భద్రతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డను మీరు ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా, బాగు చెయ్యండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఈ సమయాన దేవా, మా సొంత ఇంటి వారు, ఇరుగు పొరుగు వారు, సంఘస్థులు, మా బంధువులు, స్నేహితులు, ఇలా రకరకాల ప్రజలు రోగాలతో, జబ్బులతో, వ్యాధులతో బాధపడుచుండగా దేవా, కన్నీరు కారుస్తుండగా ప్రతి బిడ్డను కూడా మీరే బాగు చెయ్యండి, స్వస్థపరచండి దేవా. అయ్యా, ప్రతి పరిస్థితి నుంచి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మానసిక రోగంతో, డిప్రెషన్తో బాధపడుచున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, మీరే వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి తలంపులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే మీ పాదాల వద్దకు రాకుండా లోకంలో పాపంలో జీవిస్తున్నారో, మనుషుల మధ్య వారి విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారో, అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రకరకాల పనుల భారాన్ని కలిగి ఉండి ప్రార్థనలో పాలు పొందలేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు దేవా, బిడ్డలు ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకుండా ప్రార్థనకు మొదటి స్థానం ఇచ్చేలాగున మీరే సహాయం చేయండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రి మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి తండ్రి. రేపు దేమే లేచి మీ పాదాల వద్ద సాగిలపడే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రేపటి దినమున బిడ్డలు ఏ పనులను బట్టి, శ్రమలను బట్టి, కష్టాలను బట్టి బాధపడుచున్నారో వాటన్నిటి విషయమై మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించండి దేవా. ప్రియులు కూడా విశ్వాసంతో, నమ్మకంతో మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ దేవా, ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీ కాపుదల, భద్రత, రక్షణ మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.